ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దానిని బట్టి నీ కొందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ప్రార్థన కుడి కొరకై చేరొచ్చే భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పని బహు గొప్పది. ఈ పని నీది. వాడిని పని చేసేటప్పుడు ఎంత శ్రద్ధతో, భక్తితో, భయభక్తులతో చేయటి కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆలోచన, మా తలంపు, మా ఉద్దేశము, మా సంగతులు ఏవి కూడా ప్రభా పని చేయకుండా నీ అభిషేకము, ప్రభా నీ నడిపింపు మీరు నాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాం. వచ్చిన వారి కొరకే నీ కొందనములు. ఇంకా కొంతమంది రావాల్సి ఉండే వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది ఆయా పనుల నిమిత్తం, వివాహాల నిమిత్తం వెళ్తూ ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయపడుతారండి. ఈ దినాల్లో అనేక వివాహాలు ఉన్నాయి. అందరికి మీరు సహాయపడుతారండి. ఈ దినము డిఎస్సి రాజు మరి అక్క కుమార్తె యొక్క వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు జరగనైన వివాహం. ఈ దినం వారింటి దగ్గర జరగని కార్యక్రమాల కొరకు విజ్ఞాపనం చేస్తున్నాం, సహాయపడుతున్నాను. రేపటి దినము మరి దేవరపల్లి ఉన్నటువంటి వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తురండి. ఆత్మ ప్రాణదేహం సిద్ధపరుస్తురండి. ప్రభా ఇంటి వారిని, దైవ సేవకులందరూ కూడా జ్ఞాపకం చేసుకొని విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. మాకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోనండి. అందరికీ మీ అధికమైన కృపను గ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. మెట్టుకు ప్రభా ఈ దినమంతటి కొరకే మీ సహాయాన్ని కోరుతూ ఉన్నాం. ప్రారంభించే ముగింపు వరకు మీ సహాయం దయచేస్తురండి. పాటలు పడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతారండి. ఎంతోమంది క్షేమం కొరకు ప్రభా మరి ప్రార్థన చేయనట్లుగా, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయనట్లుగా, వారు స్థిరముగా ఉన్నట్లు ప్రార్థన చేయనట్లుగా, అపవాది యొక్క బంధకముల నుండి విడిపించబడినట్లుగా మేము మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మాకు కూడా భారం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా ఈ దినాల్లో ఎంతో అశాంతి లోకంలో నెలకొంటూ ఉంది. వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఆ పోరాటం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. కావలసిన క్షేమం అనుగ్రహిస్తారండి. మరి శత్రు దేశాలు మరి నష్టపోయి మరి క్షేమంగా ఉండు సహాయపడుతున్నారండి. వారు ఉండేటువంటి ఆ మరి అభిప్రాయాల నుంచి విడిపించి కావలసిన క్షేమం మా దేశానికి అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నా దగ్గర దేవానికి కొందాం. ప్రభా దీని కొరకై అహర్నిశలు ప్రయాసపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా తగిన శక్తి, ఆలోచన, బలము, క్షేమము దయచేస్తారండి. ఒకరు కూడా నష్టపోకుండా ప్రభా మీ కాపుదల, భద్రత, క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపి ఇలాగ ఎన్నో విషయాల కొరకు ప్రార్థించవలసిన భారము రక్షించబడిన మా మీద ఉంది. మేము ప్రార్థించినట్లుగా అనేకుల క్షేమం కొరకు నీ సన్నిధిలో గోజాడినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మెటుకు మమ్మల్ని అందరినీ పాదలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూల్యమైన రక్త ప్రోషమలు తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 412, పాత పుస్తకాల్లో 409. 412, 409. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను రక్షింపను పిలచుచుండే, నేను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు. నీతిమంతుల కాదు
పాపుల పీలచెల్ నీతిమంతుల కాదు, పాపుల పీలచెల్ నేను హృదయాంబర ప్రేమించును, నేను హృదయాంబర ప్రేమించును, ప్రేమించును. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని వానెను. తప్పిన వారిని వెదకవచ్చెను, తప్పిన వారిని వెదకవచ్చెను. తాను వెదకిని పరికించుమో, తాను వెదకిని పరికించుమో. దాపున నిలచెను రక్షింపను, దాపున నిలచెను రక్షింపను, రక్షింపను. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. జీవనదాతగా ప్రభు యేసు వచ్చెను, జీవనదాతగా ప్రభు యేసు వచ్చెను. నిత్య జీవము నీకు కలిగించును, నిత్య జీవము నీకు కలిగించును. కావున ప్రభుని దరిజేను, కావున ప్రభుని దరిజేను, దరిజేరెను. నా మాట వినుమని వానెను, నా మాట వినుమని ప్రభువానెను. జీవన జ్యోతిగా జగమునకొచ్చెను, జీవన జ్యోతిగా జగమునకొచ్చెను. నీవెరిగితివా నీ స్థితిని, నీవెరిగితివా నీ స్థితిని. నీ చీకటిని పోగొట్టును, నీ చీకటిని పోగొట్టును, పోగొట్టును. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని. పాత వాటిని పారగద్రోలన్, పాత వాటిని పారగద్రోలన్. నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును. పరికించుమునే స్థితిగతిని, పరికించుమునే స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. నేను రక్షింపను పిలచుచుండే, నేను రక్షింపను పిలచుచుండే. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను.
పాట సంఖ్య 508, పాత పుస్తకాలు 502. పాట సంఖ్య 508, పాత పుస్తకాలు 502. లేచిరండి విశ్వాసులార, యోర్ధనదిని దాటను, విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలను, విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలను, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మిక యుంచుడి, ప్రభుపై యుంచుడి. లేచిరండి విశ్వాసులార, యోర్ధనదిని దాటను, విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలను, విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలను, యాత్రలో సముద్ర ముల్గుషించి పర్వతముల్ కంపించిన, యాత్రలో సముద్ర ముల్గుషించి పర్వతముల్ కంపించిన, సొదొమ వైపు తిరిగి చూడక, సొదొమ వైపు తిరిగి చూడక, వెల్లుడి సియోను నగరుకు, వెల్లుడి సియోను నగరుకు. లేచిరండి విశ్వాసులార, నదిని దాటను, విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలను, విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలను, పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో, పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో, దూరపరచి బంధకముల, దూరపరచి బంధకముల, నశింపజేసే మరణమును, నశింపజేసే మరణమును. లేచిరండి విశ్వాసులార, యోర్ధనదిని అను, విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలను, విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలను. పాట సంఖ్య 564, 564, పాత పుస్తకాల్లో 553, 554,
553. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి, సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో దుము. శిరమున ముండ్ల మకుటము ధరించి, శిరమున ముండ్ల మకుటము ధరించి, సిపాయి చేతల పై కొట్టవాడే, సిపాయి చేతల పై కొట్టవాడే. నీ శిరసునట్లే సమర్పించు, నీ శిరసునట్లే సమర్పించు. ఓ నా సోదర నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. కల్వారి పైకి ఒంటరిగానే, కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు త్యాగ సహితుడై, వెళ్ళేను యేసు త్యాగ సహితుడై. నీవును ఆదారినే వెళ్ళుమా, నీవును ఆదారినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే. నీవును ప్రార్థనా శక్తి నందుమా, నీవును ప్రార్థనా శక్తి నందుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. సాహసమునని వాత్మా ఖడ్గమున, సాహసమునని వాత్మా ఖడ్గమున,
సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి, క్రీస్తుని సంగమ ముందంజ వేయుమా, క్రీస్తుని సంగమ ముందంజ వేయుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదర వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రార్థన కొరకై మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయనతో చెప్పసాగాను. ఇదే భాగాన్ని మళ్ళీ అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 41వ పేజీ. నూతన నిబంధనలో 41. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుమని ఆయనతో చెప్పసాగాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను వాళ్ళు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులను తెరవజేస్తారండి. నన్ను కూడా మీరు భద్రపరుస్తారండి, రొంపని జోడిపిస్తారండి. నీ పనికి ఎటువంటి ఆటంకం లేకుండా సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ నన్ను మరుగుపరిచి నీ ప్రజలకు నీ లేఖన భాగం వినిపింపజేస్తారమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని పేతురు దేవునితో చెప్తా ఉన్నాడు. ఏం చేశాడంటే ఆయనను వెంబడించాడంట. ఏం చేశాడు? వెంబడించకపోవడము చేసిన పనిని మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలా. వెంబడిస్తూ ఉన్నాడు, మంచిదే. కానీ వెంబడించడానికి పూర్వము ఆయన ఏం చేశాడు? నువ్వు నేను కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం. కానీ పేతురు చేసినట్టు చేశామా? పేతురు ఏం చేశాడు? ప్రార్థించక పూర్వము పేతురు జీవితంలో ఏమి చేశాడో చూసి మనం ఏం చేస్తాం? ముందుకు వెళ్తాం. పేతురు ఏం చేశాడు? సమస్తమును విడిచిపెట్టి. ఇది నా జీవితంలో ఏం చేయాలా? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఆయన ఏం చేయలేము, సరైన రీతిగా వెంబడించలేం. పేతురు ఎందుకు వెంబడించాడంటే ఆయన సమస్తమును ఏం చేశాడు? విడిచిపెట్టాడు. మనం ఇంకా విడిచిపెట్టలేక ఏం చేస్తూ ఉన్నాం? సంపూర్ణంగా వెంబడించలేకపోతా ఉన్నాం. వారు కూడా కొంతకాలం అయిన తర్వాత వెనుదిరిగారు. అయితే దేవుని యొక్క మాటలు వారి జీవితం ఉన్న కారణాన్ని బట్టి వారు మరలా ముందుకు కొనసాగినట్లుగా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తూ ఉంది? సరే, ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత పేతురు అన్నాడు, ఏమన్నాడు? నేను చేపలు పట్టబోదు. అంటే విడిచిపెట్టే విషయంలో ఇంకా సంపూర్ణత రాలా. ఎప్పుడైతే ప్రయాసపడ్డాడు, ఏమీ దొరకలేదో,
తర్వాత దేవుడు ఆయనకు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు ఆ సంగతులన్నీ ఆయనకు జ్ఞాపకం చేసిన తర్వాత ఆయన వెంబడించుట అనేది అది కొనసాగుతూ వచ్చింది. నీవు నేను కూడా వెంబడించక పూర్వము, లేకపోతే విడిచిపెట్టక పూర్వము ఆయనను సరైన రీతిగా ఏం చేయలేం, వెంబడించలేం. వెంబడించడానికి ముందు ఏం చేయాలంటే సమస్తమును ఏం చేయాలి, ఏంటి సమస్తం? ఇల్లా, వాకిల, బిడల, భర్త, భార్య, ఏంటి సమస్తం? చూడండి, మన జీవితంలో ఎన్నో ఉంటాయి. వాటిని మనం విడిచిపెడితే మనము దేవుణ్ణి వెంబడించుటలో ఎలా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. దేవుని వెంబడించుట మేలే, కానీ విడిచిపెట్టకుండా వెంబడిస్తే ఏం ఉపయోగము? చూడండి, 4 సంగతులు లేఖన భాగంలో చూచి మనము ప్రార్థనకు వెళ్తాం. ద్వితీయోపదేశకాండం 31:21 వచ్చిన ద్వితీయోపదేశకాండం 31:21 విడిచిపెట్టవలసినటువంటి సంగతి సమస్తమును విడిచిపెట్టి చదవండి అమ్మా. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారికి సాక్షిగా నుండి సాక్ష్యం పలుకును. అది మరుగుబడుక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణం చేసిన దేశంలో వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ప్రభువునందు ప్రేమించే వారులారా, దేవుణ్ణి వెంబడించాలంటే విడిచిపెట్టవలసింది ఏంటి తెలుసా? ఏంటి? ఆలోచన. నీ ఆలోచన విడిచిపెట్టకపోతే నువ్వు దేవుణ్ణి వెంబడించినా కానీ ఏమి లాభం ఏం చేయవు, పొందవు. దీనికి నిదర్శనము ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చారు, కానీ వారి ఆలోచనను వారు ఏం చేయలేదు, విడిచిపెట్టల. అందుకే సరిసారికి వారి ఆలోచన వారిని తట్టిన కారణాన్ని బట్టి వారు దేవుని వెంబడించుట్లో సరైన రీతిగా కొనసాగా లేకపోయారు. వారి ఆలోచన, ఎందుకంటే మన ఆలోచన ఎట్లాంటిది, పనికి మాలినది. కానీ దేవుని ఆలోచన ఎట్లాంటిది, సదాకాలము నిలిచేది. ఆయన ఆలోచన ఏదైనా సదాకాలం నిలిచేది. నీ నా ఆలోచన చెప్పండి, ఎంతకాలం నిలుస్తుంది? దానికి దాన్ని ఏమంటారంటే స్థిరమైనటువంటి సంగతి దానికి లేదు. ఒక విషయంలో నువ్వు ఒక ఆలోచన చేస్తే ఏదైనా మంచి బ్రాండ్, ఇది ఎక్కువ కాలం మన్నుద్ది, ఇది ఎంతోమంది చేత ఆదరించబడుతున్నటువంటి బ్రాండు అని చెప్పి ఏదైనా ఒక వస్తువు కొంటావు, అది 2 రోజుల్లో పోతుంది నీ దగ్గర, పోద్ది. అప్పుడు అదే ఎంత మంచి బ్రాండ్ కొంటే ఇలాగైందేంటి కదా. నీ ఆలోచన 2 రోజుల తర్వాత ఏం జరుగుద్దో తెలియని ఆలోచన. ఆయన ఆలోచన నీ జీవితకాలం అంతా ఏం జరుగుద్దో, నీ జీవితం తర్వాత ఏం జరుగుద్దో కూడా ఆయనకు ఇప్పుడు పేతురు అంటా ఉన్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నేనేం చేశాం, వెంబడించాం. చూడండి, పేతురు వెంబడించుట్లో శ్రేష్టమైన సంగతి ఏంటంటే రాత్రంతా ఏం చేశారు, ప్రయాసపడ్డారు. ఎన్ని దొరికినాయి? ఒక్క చేప కూడా దొరకలా. ఇప్పుడు చూడండి, వారికి చేపలు పట్టడంలో ఏముంది, అనుభవం ఉంది. చేప ఏ సమయంలో పడుతుందో వారికి తెలుసు, ఎక్కడ పడుతుందో వారికి తెలుసు, ఏ రీతిగా పడుతుందో వాళ్ళకి తెలుసు. కానీ వారి ఆలోచన ప్రకారము అనుకున్నారు, ఇంత లోతు వెళ్తే అక్కడ మనకి ఏం దొరుకుతాయి, మంచి చేపలు దొరుకుతాయి కదా. లోతులను బట్టి కూడా చేపలు ఏమవుతాయి, ఉంటాయి. కొన్ని పెద్ద చేపలు ఉంటాయి, అవి గట్టుకు దగ్గరలో ఉండవు. ఎక్కడ ఉంటాయి, దూరంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, వారు చేసే వృత్తి అది, సమస్తము వారు ఎరుగుదురు. ఇప్పుడు వారి ఆలోచన ప్రకారము రాత్రంతా ఏం చేశారు చెప్పండి,
అప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. పిల్లలారా, మీ దగ్గర ఏమైనా ఏమిలే, ఏమిలే, ఎందుకంటే రాత్రంతా ఏం చేశారు? ప్రయాసపడు. ఇప్పుడు మీరు దోణి కుడి పక్కన ఏం చేయాలా? ఇప్పుడు ఎవరు ఆలోచన ఇది? ఎవరు ఆలోచన? ఎవరు ఆలోచన? నీ ఆలోచన ఏమి ఏమి మిగలదు. నీ ఆలోచనకి ఆయన ఆలోచన ప్రకారం వెళ్ళాం అనుకో, ఎంత మిగులుతుందో అర్థమవుతుందా? ఆమె ఆలోచన ప్రకారము తొట్టులో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె. దేవుని ఆలోచన ప్రకారము భూమి మీద మరలా వర్షం కురిసి ఆహారం సమృద్ధిగా పండేంత వరకు తొట్టిలో ఉండి పిండి అయిపోలేదు. ఎవరి ఆలోచన? కొంచెమే. అందుకే నీతిమంతుని కొంచెమైనను బహుమంది భక్తిహీన ధన సమృద్ధి కంటే ఏంటది? శ్రేష్టమైనది. చదువుతా ఉన్నావా? ఇవాళ నా డైలీ పోర్షన్ చదువుతుంటే నాకు ఒక మాట బాగా అనిపించింది. చూడండి, చెప్తాను. ఇరవై 22:15 చదవండి. 22:15 14 నుంచి కూడా చదవండి. 14 నుంచి 22 వచ్చు. వారు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందాం అనుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయచ్చు ఇంగిలీకముతో, ఇంగిలీకం అంటే సింధూర్, ఇంగిలీకముతో రంగు వేయచ్చు నడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గల గృహమును కట్టించుకున్నటి చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయం అనుసరించు. అబ్బా, చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఆయన సరంబి వేసిన ఇండ్లలో ఉంటా ఉన్నాడు, దేవదారు పలకలతో కప్పబడిన ఇండ్లలో ఉంటా ఉన్నాడు. తర్వాత ఇంగిలికముతో ఏం చేశాడంటే దానికి, అది ఇంగిలికం అంటే కింద రాయబడింది ఏంటది? సింధూర్ కదా. మనకి ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధానికి ఏం పేరు పెట్టారు? సింధూర్ కదా, మంచిదే. సరే, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. రాజు వగుదు అని చెప్పి అక్కడ ఏం పెట్టాడు ఆయన? ఏం పెట్టాడు చదువు. నేను ఏం అడిగాను? నేను ఏం చదువుతున్నా? ఏం పెట్టారు అక్కడ అన్నాను. ఏమైనా పెట్టారు లేదా? క్వశ్చన్ మార్క్ లేదా? ఉందా పక్కన? మరి అదే కదా నడిచి మనం చదువుతుందుకు. ఏముంది అక్కడ? క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ రాజు అవుతాడా క్వశ్చన్ మార్క్ ఉంటే? అవడం. అన్ని ఉన్నా కానీ ఏమవడు. కానీ ఆయన తండ్రి ఏమున్నదంట? శ్రేష్టమైనటువంటి పెద్ద పెద్ద ఇల్లు లేవు. ఏమున్నది? నీతి న్యాయం ఉంది, అన్నపానంలో ఉంది. ఇంకేం కావాలా? ఏది శ్రేష్టమైంది? అంత పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకుని అంత పెద్ద పెద్ద సరంబి వేసిన ఇళ్లలో ఉండి నీతి న్యాయం లేకుండా రాజు, ఒకవేళ ఆయన రాజుగా ప్రకటించుకోవచ్చు, కానీ దేవుడు ఏం చేయలేదు. కానీ నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు జరిగించచ్చు సుఖముగా క్షేమముగా. ఏది ప్రాముఖ్యమైంది? ఉదయకాలము నేను డైలీ పోషన్ చదువుకుంటూ అనిపించింది, ఇది కదా ప్రాముఖ్యమైంది. ఒకవేళ సరంబి వేసిన ఇల్లులో 10 మందిని మోసం చేసి మనం కట్టుకోవచ్చు కదా. 10 మందిని మోసం చేసి 10 మందితో అబద్ధాలు ఆడి ఏదో ఒక రకంగా ఏం చేయొచ్చు? డబ్బు సంపాది కట్టుకోవచ్చు. కానీ అది దేవునికి ఇష్టమైంది కాదు. ప్రభునందు ప్రేమంటి వారలారా, నేను ఆ జీవితంలో ఈ శ్రేష్టమైన మాట, నీతి న్యాయం అనుసరించు క్షేమముగా. ఆయనంత క్షేమంగా ఉన్నాడు. నీ ఆలోచన, నా ఆలోచన మనకు క్షేమాన్ని ఇవ్వదు. ఆయన ఆలోచన సమస్తం ఏం చేస్తుంది? మేలుకరంగా చేస్తుంది. ఆయన ఆలోచన సదాకాలము
ఇప్పుడు నువ్వు ఆయన వెంబడించాలంటే విడిచిపెట్టవలసిందేంటి? ఏంటి విడిచిపెట్టాల్సింది? నీ ఆలోచన. ఏ ఆలోచన ఇది? ఎందుకంటే నీ ఆలోచన దేవుని వెంబడించడానికి ఏం చేయదు, పనికిరాదు. మీరు చూడండి, ఇశ్రాయేల్ ప్రయాణాన్ని ఒకసారి దాన్ని ఏమంటారంటే పరీక్షించండి. ఎవరి ఆలోచన ప్రకారం వెళ్తే మేలు జరిగింది, ఎవరి ఆలోచన ప్రకారం వెళ్తే కీడు జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. చదువుకోవాలా వాళ్ళ ప్రయాణాలు ఎక్కడ దేవుని ఆలోచనతో వెళ్ళారు, ఎక్కడ వారు సొంత ఆలోచనతో సాగిపోయారు. ఎక్కడ దేవుడు ఆగమంటే ఆగారు, ఎక్కడ ఆగొద్దన్న వెళ్ళిపోయారు. నీ జీవితంలో ఎంత మేలు పొందుతావో. మొదటిదేంటి? ఆయన వెంబడించాలంటే నువ్వు విడిచిపెట్టవలసిందేంటి? ఇప్పుడు పేతురు ఏం విడిచిపెట్టాడు? ఆయన సమస్తం. ఎందుకంటే ఆయన ఏసి అలసిపోయి దేవుడు ఏమన్నా అక్కడ ఏం చేశాడు? ఆయన ఇప్పుడు ఆలోచన, ఎవరి ఆలోచన? అబ్బా ఎన్ని చేపలు అడ్డాయో కదా. ఇది మొదటిది. రెండోది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, నీవు వారి మార్గమున చాలు. రెండవదిగా విడిచిపెట్టవలసిందేంటి? వారి మార్గం. ఎవరి మార్గం ఇది? అపవాది యొక్క మార్గం. నువ్వు ఆయనను వెంబడిస్తా ఈ మార్గంలో వెళ్తూ ఉంటే నీకేం ఉపయోగము అంటే, నా కుమారుడా వారి మార్గం ఏం చేయద్దు, నువ్వు చేరద్దు. ఎందుకంటే వారు నిర్దోషిని చంపుదామని ఏం చేస్తూ ఉన్నారు? పన్నాగం పండుతూ ఉన్నారు. నీతిమంతుని నివాస స్థలం వద్ద పొంచి ఉంటా ఉన్నారు వాడిని పాడు చేయడానికి. అయితే వారి మార్గం వద్దు. నువ్వు వారి మార్గం వెంబడిస్తే నువ్వు దేవుని వెంబడించలేవు. నువ్వు సమస్తం విడిచిపెట్టాలంటే ఏంటి విడిచిపెట్టి? ఇల్లు కాదు, వాకిలు కాదు, రక్త సంబంధులు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు. ఏం విడిచిపెట్టాలా? నీ ఆలోచన విడిచిపెట్టేయాలా. ఆయన ఆలోచన ప్రకారం వెళ్తే ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుందో నీ జీవితం, ఎంత శ్రేష్టమైనదిగా. రెండవదిగా ఆయన మనకు అనుగ్రహించిన పాఠము వారి మార్గం. ఎవరి మార్గము? వారి మార్గం వద్దు. ఎవరి మార్గం కావాలా? ఎవరి మార్గం? చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18:19. ఎట్లా అనగా, యెహోవా అబ్రాహాము గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు అనుసరించుచు నీతి న్యాయములు జరిగించుచు. ఏ మార్గం ఇది? అబ్రాహాముకు మార్గం లేదా? అబ్రాహాముకు తెలియదా? కానీ ఏ మార్గం నేర్పుతా ఉన్నాడు? ఏ మార్గం? నీవు నేను ఏ మార్గం నేర్పాలా? నీ మార్గం విడిచిపెట్టేయి. నీ మార్గము శ్రేష్టమైనది కాదు. నీ మార్గము అనేకులు నష్టం చేసేది. యెహోవా మార్గం. ఏ మార్గం ఇది? ఈ మార్గం ఎంత గొప్పదో. ఈ మార్గం నేర్చుకున్నటువంటి ఇస్సాకు ఎంత శ్రేష్టమైన వాడు కనబడతా ఉన్నాడు నీ జీవితంలో, నా జీవితంలో. ఈ మార్గము లేదా వారి మార్గమును విడిచిపెట్టి ఈ మార్గం అనగా యెహోవా మార్గమును మనం ఏం చేయాలా? అనుసరించాలి. యెహోవా మార్గం వెంబడించాలా. ఒకవేళ నువ్వు వారి మార్గం అనుసరిస్తా ఉన్నావు, వారు సామెతల గ్రంథం 1వ అధ్యాయము 15 వచ్చిన తర్వాత ఉంటాయి. వారి స్థితి ఎట్లా ఉందో, వారి మార్గం వద్దు. ఏ మార్గం కావాలా? యెహోవా మార్గం. ఏ మార్గము ఉపదేశిస్తా ఉన్నాడు అబ్రహాము ఏ మార్గం ఉపదేశిస్తా ఉన్నాడు? కానీ నువ్వు నీ మార్గం వెళ్ళిపోతా ఆయన వెంబడిస్తానన్నావంటే ఏం ఉపయోగము? నీ ఆలోచన విడిచిపెట్టేయాలా. తర్వాత నీ మార్గం కూడా విడిచిపెట్టేయాలి. నీ మార్గం కూడా వెళ్తే నీకు ఏం ఉపయోగము? వారి మార్గం ఏం చేయొద్దు. అబ్రహాము ఎవరి మార్గం అది? యెహోవా మార్గం. ఏ మార్గము? ఈ మాట ఎంత చక్కగా ఉంటుందో. నీవు నేను ఆ మార్గం వెంబడిస్తే ఎంత బాగుంటుందో. మనం వెంబడించట్లా. కాబట్టి విడిచిపెట్టవలసిన సంగతులు మొదటిదేంటి?
ఆలోచన. ఎవరి ఆలోచన? మన ఆలోచన. రెండోది వారి మార్గం. వారి మార్గం అంటే అపవాది యొక్క మార్గం. ఎందుకంటే అక్కడ ఉన్న సంగతులు అట్లాంటివి. చూడండి, చూస్తాం. మూడోది ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 6:3 చదవం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమముల విషయంలో ఏం విడిచిపెట్టాలా? అదే సక్రమం కానదంతా అక్రమమే. ఇప్పుడు అక్రమం అంటే మన జీవితంలో మనకు తెలుసు. ఒక్కొక్కసారి అక్రమం చేయడానికి ఏం చేస్తామంటే వెనుకాడం. అక్రమం చేయడానికి ఏం చేయం? వెనుకాడం. అక్రమం అనేది మానవ జీవితంలో లేదా యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత ఏం చేయకూడదు? ఉండకూడదు. అక్రమమును జరిగించు ప్రతివాడును ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? దేవునికి వెలుపలే, దేవుని లోపల ఉండడు. అక్రమం చేసేవాడు ఎవడైనా కానీ దేవునికి వెలుపలే కానీ దేవునికి లోపల ఉండలేడు. ఇప్పుడు దేవుని ఏం చేయాలా? అక్రమమును విడిచిపెట్టాలి. వారు అక్రమం ఏం చేయలేదు, విడిచి అది ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ తద్వారా ఏమొస్తుంది చెప్పండి? నష్టం. పేతురు అంటాడు, మేము సమస్తమును విడిచిపెట్టాం. ఎక్కడైనా వారి జీవితంలో అక్రమం ఉందా? అక్రమం ఉంటే ఏం సంపాదిస్తాడు మానవుడు? ఈ లోకధనం సంపాదిస్తాడు. అంటే కాని సంగతుల గురించి వెళ్ళేవాడు చెప్పేది, సక్రమంగా సంపాదించే వాడి గురించి కాదు. ఈ లోకంలో ఎంతోమంది కష్టపడి రూపాయి సమకూర్చుకునే వారు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి కాదు మనం చెప్పేది. అక్రమం. ఈ అక్రమాన్ని ఏం చేయాలి? నువ్వు దేవుని వెంబడించాలంటే పేతురు అన్నట్టు సమస్తమును విడిచిపెట్టి, ఆ సమస్తంలో ఉన్నవి ఏంటంటే మొదటి నీ ఆలోచన, రెండవది వారి మార్గము, మూడవది అక్రమం, నాలుగవది చూసి మనం ప్రార్థన వెళ్తాం. చూడండి, నాలుగవది మార్కు సువార్త 10:32 వచనం. మార్కు సువార్త 10:32 వచనం. వెలుచుండ్రి యశోమందరి వెంబడించి వారు భయపడిరి. వెంబడించి వారు ఏం చేశారంట? భయపడ్డారు. ఇప్పుడు భయపడిన కారణాన్ని బట్టి వెంబడించుట్లు ఏం చేశారు తెలిసేవాళ్ళు? వెనుదిరిగారు. ఏం చేశారు? వెనుదిరిగారు. ఈ 12 మంది ఉన్నారు చూశారు. ఈయన కూడా అడిగారు దేవుడు, అయ్యా మీరు కూడా వెళ్ళిపోతారా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వు నిత్యజీవపు మాటలు గలవాడు. వారు వెంబడిస్తూ ఉన్నారు, కానీ భయం ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఉదాహరణకు ఎర్ర సముద్రం వచ్చింది. ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? ఏం చేశారు? భయపడ్డారు. భయపడిన కారణాన్ని బట్టి వారు అన్న మాట ఏంటి? ఐగుప్తులో సమాధులు లేవని ఎక్కడ తీసుకొచ్చారు. మమ్మల్ని ఏం చేయదు నువ్వు, మేము తిరిగి వెళ్ళి ఐగుప్తులకి ఏమవుతాం? వెంబడించుట్లో భయం ఏం చేసింది మానవుణ్ణి? వెనుదిరిగేటట్టు. భయపడకూడదు. భయపడ్డావా నువ్వు ఆయన ఏం చేయలేవు, సరైన రీతిగా గమనించు. పేతురు అన్నాడు, మేము సమస్తం విడిచిపెట్టి నేనేం చేశాం? 4 సంగతులు చెప్పాం. నీ ఆలోచన ప్రకారం వెళ్తే దేవుణ్ణి నువ్వేం చేయలేవు. అపవాది యొక్క మార్గంలో వెళ్తే దేవుణ్ణి ఏం చేయలేవు. మూడవదిగా అక్రమం కూడా వెళ్తే దేవుణ్ణి ఏం చేయలేవు. నాలుగవదిగా భయము ఉంటే దేవుణ్ణి ఏం చేయలేవు. గమనించు. ఎందుకంటే ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చారు, కానీ ఆ మార్గం గురించి చెప్తా ఉన్నప్పుడు వారు భయపడి ఏం చేశారు? ఏం ఉపయోగం? నేను వెంబడిస్తాం అనుకుంటున్నాం, కానీ 4 సంగతులు ఇంకా ఎన్నో ఉన్నాయి విడిచిపెట్టవలసినవి. 4 చెప్పుకున్నాం. ఈ 4లో ఏదైనా నీ జీవితంలో ఉంటే నువ్వు ఆయనను ఎలా వెంబడించినట్టు? ఎలా వెంబడించినట్టు?
ఫలము దొరికేటట్టుగా వెంబడించనట్టు. ఎందుకంటే నీ ఆలోచన ప్రకారం వెళ్ళి ఆయన వెంబడిస్తే ఏముండదు చెప్పు, ఏముండదు. దీనికి గొప్ప నిదర్శనము ఇశ్రాయేలు ప్రజలే. మోషే ఆ శ్రేష్టమైన ఆజ్ఞలు తేవడానికి సీనాయి కొండెక్కితే కింద ఆ మోషే అని వాడు ఏమైనా మాకు ఏ ఆలోచన ఇది, ఏ ఆలోచన, మన ఆలోచన ఏది పనిచేయదు, మన ఆలోచన ఏది పనిచేయదు. అక్రమము ఇశ్రాయేల్ ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఐగుప్తీయుడు ఎడల ఇశ్రాయేలీయుడు ఏం చేశాడు, అక్రమం చేశాడు. ముందు ఐగుప్తీయుడు ఇశ్రాయేలుకి నష్టం చేస్తే మోషే ఏం చేశాడు, ఒక దెబ్బతో రెండో దినాన ఎవరెవరు పోట్లాడుకున్నారు అమ్మా, ఇద్దరు ఇస్రాయేల్ క్షమించండి, ఐగుప్తు ఇద్దరు ఇస్రాయేల్లో ఇప్పుడు ఈ మోసం చేసిన, ఈ అక్రమం చేసిన వాడిని మోషే ఏం చేశాడు, ఆయన అన్నాడు మా మీద తీర్పరగా ఉండడానికి ఎవడే నువ్వు, నేను ఐగుప్తుని పాతిపెట్టినాను మమ్మల్ని పాతిపెడతావా. అక్రమంలో వారు ఏం చేయలేదు, విడిచి. అట్లా నీ జీవితంలో అక్రమం ఉండకూడదు. ఉంటే నువ్వు దేవుని వెంబడించినట్టు. ఈ దినాలు ఎంతోమంది క్రైస్తవులు అనేటువంటి వారు మేము దేవుని వెంబడిస్తామంటున్నారు, కానీ ఈ విడిచిపెట్టవలసిన సంగతి ఏం చేయట్లేదు. విడిచిపెట్టకపోతే దేవుని వెంబడించినట్టు ఏదో నీ ఆత్మసంతృప్తి కోసం అంతే. నేను ప్రార్థనకి వెళ్తా ఉన్నాను, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను అంతే. కానీ ఈ విడిచిపెడితే ఒక దినాన దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడు. కాబట్టి ఈ 4 కొరకు నువ్వేం చేయాలా, ప్రభువా నేను నా ఆలోచన ప్రకారం వెళ్ళక నీ ఆలోచన ప్రకారం వెళ్ళి నేను వెంబడించినట్లు నన్ను సిద్ధపరచు. ఇలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నేనేం చేస్తాడు, మేలుకరంగా ఉంచుతాడు. మార్గము వారి మార్గంలో, అపవాది మార్గంలో పోకుండా నీ మార్గం వెంబడించినట్టు. అంటే నేనే మార్గం సత్యము జీవం అని చెప్పాడు కదా, అయ్యా నీ మార్గము. మూడవదిగా ఏం చెప్పాడు, అక్రమం. ప్రభు ఎన్నో అక్రమాలు ఉన్నాయి, వాటి నుంచి నేను విడిపించబడి నేను వెంబడించినట్లుగా. నాలుగవదిగా భయము. ఏంటది, భయం ఉంటే దేవుని ఎప్పుడు ఏం చేయలేవు, ఎప్పుడు వెంబడించలేవు. భయము లేదు వారికి. వారు తమ దేహమును అప్పగించి ఏం చేశారు, అపవాదికి సిగ్గు తెచ్చి దేవునికి మనము భయం ఉంటే దేవుని ఏం చేయలేము, వెంబడించట్లు వెనుదీస్తాం. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకునండి. సమస్తమును విడిచిపెట్టి పేతురు యేసుని వెంబడించలాగున, దేవుని వెంబడించలాగున నీవు నేను కూడా ఈ కాని సంగతులు విడిచిపెట్టి దేవుని వెంబడించి ఒక దినాన బహుమానం పొందుడి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. రేపు సాయంత్రము వేలువెన్ను సియోన్లో ప్రార్థనా కూడిక జ్ఞాపకం పెట్టుకునండి. ఈ దినము కండవల్లిలో ఒక వివాహము ప్రధాన కార్యక్రమం ఉంది, దాని కొరకై ప్రార్థన చేయండి. రేపొద్దున వివాహము, రేపొద్దున దేవరపల్లిలో ఒక వివాహం ఉంది, ఆ వివాహం కొరకై ప్రార్థన చేయండి. వారి అక్కర్లని తీర్చబడి కొరకు వాతావరణం అంతా మరి దేవుని మహిమాద్యం ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. షోమ్రోన్లో సియోన్లో ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మరి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. మరి దేవుడు మన దేశం పక్షంగా మరి న్యాయము చేయలాగన. వారు అన్యాయంగా వచ్చారు, పాకిస్తాన్ వాళ్ళు అన్యాయంగా వచ్చి యాత్రికుల్ని చంపారు. దాని నిమిత్తమై ఆ యొక్క టెర్రరిస్టులని ఏరివేయడానికి మన భారతదేశ ప్రభుత్వము నడుం కట్టుకుంది. దేవుడు అక్కడ యుద్ధం చేసేవారు అందరికీ తగిన జ్ఞానము, ఆలోచన, బలము, శక్తి ఇవ్వాలని, శత్రు సైన్యం అంతా కూడా నేల కొరగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే వారు ఎంతో ప్రయాసలకు వచ్చి మన దేశాన్ని భద్రపరుస్తూ ఉన్నారు. అయితే వారు అనాలోచనగా చేసిన కార్యాన్ని బట్టి మరి ఎంతోమంది నష్టపోయారు. ఇప్పుడు ప్రతీకారం కాకుండా దానికి జవాబుగా మరి మన దేశము యుద్ధం చేస్తూ ఉంది. వారిని ఏరివేయడానికి మన సైనికులకి అందరికీ, మన పాలకులకి, దాంట్లో పాలు పొందేవారికి, ఆ యొక్క వస్తు వాహనాలకు కూడా అన్ని క్షేమంగా ఉన్నట్లు, మంచి జ్ఞానము ఆ యుద్ధంలో పాలు పొందేవారికి అనుగ్రహించినట్లు, వారు కూడా ఎటువంటి కీడు కలగకుండా ఎవరింటికి వారు క్షేమంగా వెళ్ళినట్లు కూడా
మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మన ప్రధానమంత్రి కొరకు, రక్షణ మంత్రి కొరకు, దీని కొరకు ఆర్డర్స్ ఇచ్చేవారు ఉంటారు, వారి కొరకు అందరికి తగిన జ్ఞానం దేవుడు అనుగ్రహించి చక్కగా మరి మన పక్షంగా విజయము పొందులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంకేదైనా ప్రార్థన అన్నట్టు చెప్పండి, ప్రార్థన చేస్తాం. సునీల్ కొరకు, యేసురాజు కొరకు ప్రార్థన చేయండి. వారు బెయిల్ రావాలా, దేవుడు తన చిత్తానుసారంగా వారి పక్షం కృప చూపినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అమ్మా దయామన్ గారి కొరకు ప్రార్థన చేయండి. కావాల్సిన క్షేమం, ఆరోగ్యము దేవుడు వారికి అనుగ్రహించినట్లు. ఎంటక్క శుభశ్రీ భాగ్యశ్రీ ఎంటెక్ అప్లై చేసింది. ప్రభు చేతమైతే మరి ముందు కొనసాగినట్లుగా, అది చదువునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. దివ్య ఎగ్జామ్స్ రాయిపోతూ ఉంది. ఆ బిడ్డ కొరకై రాశి పర్యంతం మీ అనుదిన ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఎడతెగని సన్నిధి ఉదయకాలం నుండి మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మీ కొందరు మా వెనుకల్లోనికి మీరు తెచ్చిన ఆ లేఖన భాగం బట్టి మీ కొందరు మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం, పేతురు మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించటమే. ఏం విడిచిపెట్టాలా అనేది మీరు మాకు తెలియపరిచారు. నిజమే, నా ఆలోచనతో నేను వెంబడించలేను. ఇశ్రాయేలు ప్రజలు, మా పితరులు, వారి ఆలోచనను బట్టి నేను వెంబడించక నష్టపోయారు. నా ఆలోచన పనికి మాలింది. నా ఆలోచించిన విడిచిపించి నీ ఆలోచనతో నేను వెంబడించినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నామని విషయంలో ప్రార్థన చేస్తాను. యెహోవా ఆలోచన సదాకాలం నిలిచి, నా ఆలోచన మరుక్షణం ఏమవుతుందో తెలియదు. కాబట్టి నన్ను విడిపిస్తున్నాడు. నేను వెంబడించుట్లో నా ఆలోచనను, అసుచిత్తాన్ని చేయకుండా ముందుకు సాగునట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. వారి మార్గమును పోకుమని నీ లేఖనాలు సెలవిస్తూ, వారి నిర్దోషను చంపుటి కొరకు, వారికి నష్టాన్ని చేకూర్చుటి కొరకు, దోపుడు సొమ్ముతో వారి సంచులు నింపుకునే కొరకు వారు ప్రయాసపడతారు. అది వారి మార్గం. నీ మార్గం అట్లాంటిది కాదు. కాబట్టి వారి మార్గంలో పోతే నేను వెంబడించలేను నేను. కాబట్టి అపవాది మార్గం విడిచిపెట్టి నిన్ను వెంబడించుట్లో సహాయపడుతాను. మీరు చెప్పారు కదా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి వద్దకు రాడాను. ఇప్పుడు నా జీవితంలో మరి నాకు నీ మార్గం అవసరం. నిన్ను వెంబడించుటి కొరకై నీ మార్గంలో నుంచి వెంబడించదు. ఎందుకంటే నా బ్రతుకు ఎట్లాంటిదో నాకు తెలుసు. మీరే నన్ను క్షమించి నా మార్గం చూడిపించి నీ మార్గంలో నన్ను నడుచుడి కొరకై మీరు సహాయపడుతారండి. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరని నీ లేఖనాలు సెలవిస్తాను. ఈ ఒక్క నెల మరి క్యాలెండర్ వాక్యం కూడా అది. నీ మార్గం అంతా శ్రేష్టమైనది. ఆ మార్గంలో నడిస్తే పాపం చేయరు, వారి మార్గంలో నడిస్తే పాపమే. నేను కూడా అనేక పర్యాయములు వారి మార్గంలో వెళుతున్నటువంటి సంగతులు నా జీవితంలో ఉన్నాయి. విడిచిపెట్టడి కొరకై ప్రార్థన చేస్తాను. నీ మార్గంలో నడిచేటి కొరకు, నేను వెంబడించేటి కొరకు నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నా జీవితంలో కూడా అక్రమం ఉంది ప్రభా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో ఎంత సంపాదించినా ఏ ఉపయోగము ప్రభా, అన్నపానములు నీతి న్యాయం జరిగించు, సుఖంగా ఉన్నాడు ఆయన. నా బ్రతుకు అట్లా అక్రమం అనేది నా జీవితంలో లేకుండా, మాటలతో కానీ, క్రియలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ లేకుండా అక్రమం ఉంది ప్రభా. దాని నుంచి నన్ను విడిపించి మాయము తెచ్చుకుంటాను ప్రభా. మీరే విడిపించగలరు దేవుడు. నేను విడిపించుకోలేను. నన్ను విడిపించుడి కొరకు ఈ లోకానికి వచ్చాను. విడిపించి మాయము తెచ్చుకుంటున్నాను ప్రభా. అంతేకాదు, భయం అనేది నా జీవితం. నేను వెంబడించేట్లో నేను భయపడకుండా, నేను వెంబడించేట్లో నేను సిగ్గుపడకుండా, నేను వెంబడించేట్లో నేను వెనుదిరగకుండా నన్ను సిద్ధపరుస్తున్నామని మిషన్తో ప్రార్థన. వారు ఎంతోమంది వెనుదిరిగారు భయపడి. నా జీవితంలో భయం లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. ఇవన్నీ విడిచిపెట్టి నేను వెంబడించు దినాన బహుమానం పొందినట్లుగా నన్ను సిద్ధపరిచి మాయము తెచ్చు. ప్రాముఖ్యంగా ప్రార్థన మనల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి ప్రభా. రేపు ఇవాళ కండవల్లో జరగబోతున్నటువంటి ప్రధాన కార్యక్రమం వివాహం కొరకు సహాయపడుతురండి. రేపు దేవరపల్లిలో వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని మీరే కనికరించి ఆత్మ ప్రాణం సిద్ధపరుస్తురండి. వివాహం చేసేవారిని, నడిపించేవారిని, ఆయా కార్యాల్లో పాల్పొందేవారిని భద్రపరిచి క్షేమం అనుగ్రహిస్తారండి. ప్రాముఖ్యంగా రేపు సాయంత్రం వేలువిలో ప్రార్థనా కొడుకు సిద్ధపరుస్తారండి.
ఆదివారం ప్రభు దినం కొరకై మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ప్రభు నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. సహాయపడుతున్నాను ప్రభు చెప్పిస్తున్నాను. తాళపలం గ్రామం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గ్రామోత్సవ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు అపవాది బంధకంలో ఉన్నవాడు విడిపించే వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మకత్వం బట్టి మనం స్తుతించి ఆరాధించి మహింపరుస్తుంది. ప్రభు చెప్పబడిన ప్రార్థన కొరకే విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. మరి యేసురాజు సునీల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి బుద్ధిహీనతను క్షమిస్తురండి. మీ చేతంతో బెయిల్ అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. సహాయపడుతురండి. ఇటు ఇంకోసారి అటువంటి సంగతులకు వారు పాలు పొందకుండా నీ మార్గంలో నడుచుడి కొరకై వారిని సిద్ధపరుస్తారండి. మరి వారి పాపం నుంచి వారిని విడిపించి భద్రపరిచి రక్షణ దయచేస్తారని ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్పిస్తారండి. బాక్సీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎంటెక్ అప్లై చేసింది. సహాయపడుతున్నారండి. మరి దివ్య కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. MLT ఎగ్జామ్స్ రాయాలి. సహాయపడుతున్నారండి. తగిన జ్ఞానము ఆలోచన శక్తి అనుగ్రహిస్తున్నారండి. దయమని గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె కూడా భద్రపరుస్తారండి. ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. భారత్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకురండి. భద్రపరుస్తారండి. శత్రు సైన్యాన్ని మరి నిర్మూలించట్లో మా దేశానికి మీ సహాయం దయచేస్తారండి. దీని కొరకు ఎవరు ప్రయాసపడుతూ ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తగిన జ్ఞానం ఆలోచన శక్తి బలం దయచేస్తారండి. నీ పునరుద్ధాన బలం గ్రహిస్తారండి. శత్రు సేనలను మా సైన్యం మట్టుబెట్టడానికి సహాయపడుతున్నాడు. అంతేకాదు వారు ఎంతోమంది నిరపరాధులను చంపుతూ వచ్చారు ప్రభా. మరి అయితే ప్రతీకారంగా చేస్తున్నటువంటి ఆ పనులను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని సమూల నాశనం చేయడానికి మా దేశానికి మీ సహాయం అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. మా దేశ ప్రధాని కొరకు ప్రభా, రక్షణ మంత్రి కొరకు ప్రభా, మరి ఈ యొక్క యుద్ధానికి సంబంధించి ఎవరైతే ఆర్డర్స్ పాస్ చేస్తారో వారి కొరకు, యుద్ధంలో పాలు పొందుతున్న సైనికుల కొరకు ప్రభా, ఇంకా పెద్ద పెద్ద వారి కొరకు ప్రార్థన చేస్తాం. అందరికి తగిన జ్ఞానం ఆలోచన దయచేస్తున్నాడు. ఆ వస్తు వాహనాలను కూడా భద్రపరుస్తారండి. అవి కూడా చక్కగా పనిచేయడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రాముఖ్యంగా మా దేశం సంబంధించినటువంటి ఒక్కరు కూడా ప్రభు నష్టపోకుండా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రభు మా దేశానికి కావాల్సిన శక్తి మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారా. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీవు ఉన్నది లేదు ఉన్నట్టుగా చేయగలిగే దేవుడు. మా దేశం పక్షంగా మీ సహాయం మాకు అవసరము. మీరే కృప చూపించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘబిడ్డలు వారి కుటుంబాలు వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు దాని పరిచయంలో షోమ్రోన్లో సియోన్లో సహాయపడుతారండి. ఉదయం 10 గంటలకు షోమ్రోన్లో, మధ్యాహ్నం 2 గంటలకు సియోన్లో సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. నా దగ్గర దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. ఏనాంటి కొరకు పెద్దవాసు కావ్యాసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కళ్యాణి సుధాకర్ రుచిచారం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భద్రపరుస్తారండి. వారు రక్షణ వెలుపులు ఉన్నారు. రక్షణ భాగ్యం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాబంకులు కుమారాంటి చిన్నవాసు మరి తేజస్వి చిన్ని మహేష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా నీ సన్నిధిలో కనబడుటకు రక్షణ భాగ్యం పొందుటకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. సౌడు ఎలీషా మహిమ వర ప్రసాద క్రమ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు దేవుని సన్నిధి లక్ష్య పెడతా ఉన్నారు. మీ చేతం అయితే నడిపించి మహిమ తెచ్చుకుంటున్నారు. భూషణ్ గారు బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివేక్ సుఖిత్ సూచన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భద్రపరిచి క్షేమం అనుగ్రహిస్తా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. మరి సుబ్బారావు గారు సహోదర రమాదేవి మైకేల్ గాయత్రి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి విషయం చేత నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారు. ప్రభు చెప్పిస్తారు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. సహాయపడుతున్నాడు. జ్యోత కొరకు సోడు చిన్న కొరకు నిర్మల మరియు దివ్య స్వాతరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. వారికి కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. విడుదల సంపూర్ణ చేత నెరవేరుస్తారండి. దివ్య MLT ఎగ్జామ్ రాయబోతుండగా సహాయపడుతున్నాడు. సోడు చిన్న సంపూర్ణంగా రక్షణ మారుమనసు అనుభవంలోకి వచ్చి సహాయపడుతున్నాడు. సుగుణక్క కొరకు ప్రార్థన చేస్తాను. సోడు నాగరాజు కొరకు మీకు వందనములు. భాగ్యశ్రీ సమస్య కొరకు ప్రార్థన చేస్తాను. బిడ్డల చదువులు ఎంతవరకు సహాయపడుతూ వచ్చారు. ముందున్న సమయం దేవునికరంగా ఉంచుతారండి. ప్రాముఖ్యంగా సోడు నాగరాజు రక్షణ పొందటి కొరకే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. నడిసేన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోడు పేరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజేష్ విజయ దివ్యల కొరకే నీకు వందనం. భద్రపరుస్తున్నాడు. ప్రభా నడిసేనక్క జీవనోపాధి కొరకు హైదరాబాద్ వెళ్ళింది. భద్రపరుస్తారండి. ఆమె ఇంటి అక్కడ లేనప్పుడు ఇంటిని భద్రపరుస్తారండి. వీళ్ళకి కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. జ్ఞానం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పేసి అన్నపూర్ణమ్మ గారు తన కుమారుడు కోడల బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాను.
డేవిడ్ రాజు గారి కొరకు, సువార్తమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని ప్రేమించిన బిడ్డల కొరకే కొంతమంది సందీప్, సువార్త, ప్రియాంక, సమత, జాన్, సామ్యాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రసన్న కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేరీమణి, తన భర్త రామకృష్ణ, బిడ్డ మ్యాచ్ కొరకు ప్రార్థన చేస్తాం. చూడండి, రామకృష్ణ గారికి కావాల్సిన ఆరోగ్యం దయచేస్తారండి. మేరీమణి గర్భవతిగా సుఖప్రసవం సిద్ధపరుస్తారండి. క్షేమం అనుగ్రహిస్తారండి. ప్రభావ మరి సతీష్, రాణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా భద్రపరుస్తారండి. జీవన కొరకు ప్రార్థన చేస్తారు. ఇక్కడ క్షేమం గుండు సహాయపడుతారండి. మీ చదవని ఇంటికి ఫోన్ చేయడానికి అనుకూలపరిచి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో వరాలమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ మరి చిన్నమని తన బిడ్డల వారి కుటుంబాల కొరకే మీ కొందనములు. మేరీ, సునీల్, సాత్విక్, వర్షిణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నితిన్, నవ్వి, శ్రీ, ఇస్సాక్, జోనాథన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాలను భద్రపరుస్తారండి. అపవాది యొక్క క్రియలపై వారి విజయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. పిలుపు గారు తన భార్య బిడ్డల వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. సాలమరాజు తన తల్లి కొరకు ప్రార్థన సక్కుబాయ్ తన ఇద్దరు కుమారులు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండగా సహాయపడతారు. వారికి కావాల్సిన క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాను. మోయిజరిష మోనక జెసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా వార్షికోత్సవం వారికి సహాయపడుతారండి. క్షేమం అనుగ్రహిస్తారండి. చిట్టి ప్రభాకర్, బాబీ సన్ని కొరకు ప్రార్థన చేస్తాం. బాబీ సన్ని విషయం చేత నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారండి. మరి మంచి ఉద్యోగాలు అనుగ్రహించి నీ క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారని ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. మానవంద సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరికొక ప్రార్థన చేస్తాను. వారందరికీ మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటాను. బయటకు ప్రభుత్వ పరిచయ కొరకు సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటాను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏదైతే ప్రార్థన చేయడం మరిచినామో దాని గుణంతరం దీవెన ఆశీర్వాదం దయచేస్తామని మేము వెళ్ళినప్పుడల్లా దైవ సేవ గురించి అనేక ప్రార్థించమని అడిగినారు. మాతో చెప్తున్న విన్నారు. వారు అక్కర్లు తీర్చి మహిమ తెచ్చుకుంటున్నామని నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం చేరువచ్చిన మనకును శోమరోను సియోను పరిశుద్ధ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. చేయండి.